మేడ్చల్లోని జీడిమెట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్లోని పూర్ణిమ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచిక దాడికి పాల్పడింది. దాడికి స్కూల్ పక్కన ఇంటిపై నుండి ఓ యువకుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దాడిలో గాయపడిన చిన్నారి నిన్న సాయంత్రం నుండి ఆహారం తీసుకోవడం మానేసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని హాస్పిటల్కు తరలించగా చిన్నారిపై పైశాచికంగా దాడి జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. పాపపై జరిగిన దాడికి సంబంధించి సెల్ ఫోన్ వీడియో ఆధారంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లిదండ్రులు చిన్నారిపై దాడి చేసిన ఆయాను పిఎస్కు తరలించారు. మేడ్చల్లోని జీడిమెట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్లోని పూర్ణిమ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచిక దాడికి పాల్పడింది. దాడిని స్కూల్ పక్కన ఇంటిపై నుండి ఓ యువకుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దాడిలో గాయపడిన చిన్నారి నిన్న సాయంత్రం నుండి ఆహారం తీసుకోవడం మానేసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని హాస్పిటల్కు తరలించగా చిన్నారిపై పాశవికంగా దాడి జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. పాపపై జరిగిన దాడికి సంబంధించి సెల్ ఫోన్ వీడియో ఆధారంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లిదండ్రులు చిన్నారిపై దాడి చేసిన ఆయాను పిఎస్కు తరలించారు. మేడ్చల్లోని జీడిమెట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్లోని పూర్ణిమ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచిక దాడికి పాల్పడింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి, అసలు అక్కడ ఎందుకు అలా జరిగింది? ఆయా ప్రాబ్లం ఏంటి? అంత చిన్న పాప పైన ఆ పాప ఏం పాపం చేసిందని ఇంత దారుణానికి ఒడిగట్టింది అనుకోవాలి సుచిత? ఎస్ తేజస్విని, నిజంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే నిజంగా ఒక హృదయ విదారకమైన ఘటన అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం ఘటన జరిగిన పూర్ణిమ స్కూల్లో ఉన్నాం. పూర్ణిమ విద్యానికేతన్ హై స్కూల్ అని చెప్పి దీంట్లో నర్సరీ నుంచి ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఉన్న స్కూల్ ఇది. అంటే ఒక చాలా ऊर्जा भरने का काम